జై శ్రీరామ్. మనందరం కూడా నగర సంకీర్తనలో భాగంగా ఇవాళ ఇక్కడ హనుమాన్ మందిరం గాంధీ చౌక్ పడల బజార్కి రావడం జరిగింది. ఇప్పటిదాకా అయ్యవా చెప్పినట్టు మన యొక్క సనాతన ధర్మం లోపల గోవు ఎంత విశిష్టత, దాని మనం ఎంత పూర్తిగా మన గోసేవ చేస్తామో ఒకసారి మనం కూడా అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ గోరక్షకు సంబంధించినంత వరకు అది సేవ కావాలి, రక్ష కూడా కావాలి. ఈ రక్ష విషయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ గారు, బజరంగ కార్యకర్తలు ముందుండి నడిపిస్తున్నారు. దానికి అందరూ కూడా సహకరించాలి. మీరు మొన్న చూసినారు ఏదైతే భాగ్యనగరం లోపల రోషన్ అని చెప్పి పిల్లోని పైన హత్యాయత్నం జరిగింది. మనం అందరం కూడా బక్రీద్ అప్పుడు కూడా చూసినాం. బక్రీద్ అప్పుడు కూడా మన జిల్లా లోపలనే ఇక్కడ వట్పల్లి దగ్గర ఎవరైతే గోవులు తరలిస్తున్నారో ఆ యొక్క వాహనాన్ని పట్టించిన వాళ్ళపైన కత్తులతో దాడి చేయడం జరిగింది. గోరక్షక్ బజరంగ కార్యకర్తల పైన వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అయిపోయేమంటే గాలి కాడికి వచ్చేసి సంస్కృతి ఏమైపోయిందంటే ఏదైతే యంత్రాంగం ఉందో పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఒకసారి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ముందుకు జరగకపోయింది. ఏమైనా రొటీన్ గా వీళ్ళు గోరక్షకులు చేస్తుంటారు, అయిపోతుంది, మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుంటారు. ఈ మధ్యన ఇంకా కొంచెం అడ్వాన్స్ ఏమైపోయిందంటే గోవులు తీసుకెళ్తుంటే పట్టుకుంటారు అని చెప్పేసి ఏం చేస్తుంటే గోమాంసాలు చేస్తారు. వాళ్ళు అక్కడనే వాళ్ళ ఊళ్ళో ఎక్కడో ఒక దగ్గర ఏం చేసి వద చేసి దాన్ని, ఎందుకంటే తెలియదు కాబట్టి గోవులు అంటే పోతుంటే పట్టుకుంటారు అని చెప్పేసి గోమాంసాన్ని వాళ్ళు ఇచ్చేస్తారు. మొన్న మేము ఏదైతే ఈ కార్యక్రమం పురస్కరించుకొని కలెక్టరేట్ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి మండల జిల్లా హెడ్ క్వార్టర్ లోపల నిరసన కార్యక్రమం, అదేవిధంగా వినతి పత్రం. ఏంటి గోవా ఏదైతే చట్టాలు చేశారో ఆ చట్టాన్ని కాపాడమనం అంతే, వేరే ఇంకేం లేదు. ఆ యొక్క విషయం లోపల కలెక్టర్ గారికి, గవర్నర్కి కలెక్టర్ ద్వారా ప్రతి జిల్లా నుండి రిప్రజెంటేషన్. మేము కూడా ఇక్కడ మా జిల్లా నుండి గోరక్షకు సంబంధించిన చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పి గవర్నర్ గారికి వినతించడం జరిగింది. ఇక ముందు కార్యక్రమాలు కూడా ఎట్లయితే మన దేశభక్తి కోసం మనం ముందుకు వస్తామో, అది దైవభక్తి కోసం ముందుకు వస్తామో, దేశభక్తి కోసం కూడా రాదు మనందరం కూడా. దయచేసి ఏదైనా సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి పార్టిసిపేట్ కండి. ఎందుకంటే మనందరం చూస్తున్నాం ఇంత పెద్ద యావత్ సనాతన హిందూ ధర్మం అని చెప్పి మనం అందరం అంటాం, కానీ అసలు విషయానికి వస్తే రాలేవారు. అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నేను మొన్న కూడా ఇంతకుముందు చెప్పిన, మనమే వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేసుడు కాదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మనం అందరం కలవాలి. మనము 50% వాళ్ళు 50% ఉండేట్టు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది మనం ఒకరినొకరు కలుసుకుంటానికి కార్యక్రమం. మన ఈ కార్యక్రమం ఒకరి నుంచి ఒక 5 మంది, నేను అందుకే పోయిన వారం కూడా చెప్పిన, మనం ఒక 5 మందికి ఫోన్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేది హనుమాన్ ఏదైతే నగర సంకీర్తన భాగంగా ఉందో కాళికా హనుమాన్ మందిరం. కాళికా హనుమాన్ మందిరం సంబంధించినంత వరకు అక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మన అందరూ తెలిసిన వాళ్ళకి అందరూ కూడా మీరందరూ కూడా సమాచారం ఇవ్వండి. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పిన విశ్వ హిందూ పరిషత్ తరఫున విశ్వ సమన్వయం చెప్పేసి ఏదైతే ఆయన స్టార్ట్ అయిందో, అక్కడ బయట దేశంలో ఎవరైనా మన పిల్లలు ఉంటే ఆ సమాచారం ఇవ్వగలరు. విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడన్నా అక్కడ పోయినప్పుడు వాళ్ళందరినీ సంప్రదించి అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటారు. అదేవిధంగా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మన దగ్గర ఉన్న వాళ్ళు, వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ రాష్ట్రాల హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఆహ్వానం చేయాలి. ప్రతి కార్యక్రమానికి ఇప్పుడు మన దగ్గర నేర్పాలిస్తున్నారు, వాళ్ళని ఒకసారి మన అందరం కూడా మన కార్యక్రమం లోపల ఆహ్వానం చేయాలి. బీఆర్ఎస్ నిన్న చెట్ పూజ జరిగింది, వాళ్ళు నిన్న చెట్ పూజ చేశారు అందరు కలిసి. దాని లోపల మనం ఒకసారి మన వంతు ప్రయత్నంలో వాళ్ళకి ఏం కావాలో సహకరించాలని చెప్పిన వాళ్ళకి అందరికీ ఎట్లయితే వినాయక చౌదరి సహకరిస్తారో అట్లా వాళ్ళు మనం కూడా వాళ్ళకి ఒకసారి మాట్లాడి, మిగతా ఎవరైనా సరే ఏదైనా సరే రథయాత్ర కానీ మనం చూస్తుంటాం. ఇక్కడ పండర్పూర్ రథయాత్ర పోతారు, తుల్జాపూర్ రథయాత్ర పోతారు, శ్రీశైలం పోతారు. ఎవరైనా రథయాత్ర పోతే కూడా మన అందరం కూడా ఒక అందరికీ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా సమాచారం ఇవ్వండి. అందరం కలిసి వాళ్ళకి సహకరిద్దాం. ఎట్లయితే ఇట్లా మనం వచ్చి కూర్చొని మాట్లాడతామో అట్లా మనం అందరం కూడా మన వాళ్ళకు కూడా సహకరించే ప్రయత్నం చేద్దాం. ఏ రథయాత్ర అయినా సరే
వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఏ పండుగైనా సరే అందరం కలిసి చేద్దాం ఇక్కడ కూడా. వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీకు మీరందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది ఎంఆర్ కూడా చాలా మంది బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పండి ఒకసారి. మీదేదైనా పూజ ఉంటే మాకు కూడా సమాచారం ఇవ్వండి, ఆర్గనైజ్ చేసి మంచిగా చేద్దాం కార్యక్రమాలు అట్లా. ఎందుకంటే అందరూ కూడా సనాతన హిందూ ధర్మం ఏమైపోయిందంటే ఇప్పటిదాకానేమో రాష్ట్రాల వారే విడిపోయారు, కులాల వారే విడిపోతున్నాం, అట్లా విభజన అయిపోయింది ఎక్కువ మంది. అట్లా కాకుండా మనం కూడా ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆమె ఏకంటే ఇలా అయిపోతున్నాం మనం అందరం కూడా. ఈ కార్యక్రమాలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇది నేను చేస్తున్న కార్యక్రమం అని చెప్పి అనుకొని చేయండి. అందరూ కూడా కార్యక్రమాలు కూడా ఎవరో ఒకరు చేస్తున్నారు మాకేం సంబంధం అన్నట్టు కాకుండా మనం సమాచారం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీలు చేసుకొని స్పందించండి. జై శ్రీరామ్. అది